ప్రదోషం అంటేనే పాపాలను తొలగించేది అని అర్థం. ఈ కాలంలో శివ పూజ చేయటం వలన గత జన్మల పాపాలు, ప్రస్తుత జన్మలో తెలియకుండానే చేసిన పాపాలు కూడా నశిస్తాయని ప్రగాఢ విశ్వాసం. ఈ ప్రదోష వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారికి కోరికలు తీరుతాయి. ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషకరమైన జీవితం లభిస్తుందని భక్తుల నమ్మకం. ప్రతి మనిషికి జీవితంలో కష్టాలు, నష్టాలు, సమస్యలు అనేవి సర్వసాధారణం. కానీ చిన్న చిన్న కష్టాలకు, సమస్యలకు భయపడి ఎంతో మంది జీవితాలను అర్థవంతంగా ముగించుకుంటున్నారు. అయితే ఈ నియమాన్ని పాటిస్తే జీవితం ఆనందంగా, అర్థవంతంగా మారుతుందని ఎంతో మంది పండితులు చెబుతున్నారు. ప్రదోషకాలం చాలా పవిత్రమైంది. ప్రదోషకాలం అంటే రాత్రికి ఆరంభ సమయంగా పరిగణిస్తారు. దీన్ని పాప నిర్మూలన సమయంగా భావిస్తారు. ఇక ఈ వ్రత వివరాల్లోకి వెళితే, ఈ వ్రతాన్ని ఆచరించేవారు ఎవ్వరికీ చెప్పకుండా దీక్షగా 42 రోజులు శివాలయానికి ప్రదోష వేళల్లో వెళ్ళి ప్రదక్షిణం చేయాలి. ఆ ఆలయంలో కూర్చుని శివ 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 అంటూ శివనామస్మరణ చేస్తే సకల దరిద్రాలు, కష్టాలు మాయమై జీవితం అర్థవంతంగా మారుతుందట. ప్రదోష కాలంలో లయకారుడైన పరమేశ్వరుడు అర్ధనాదీశ్వరుడు రూపంలో ఆనందతాండవం చేస్తాడని ప్రతీతి. ఈ ప్రదోష కాలంలో శివలింగానికి ఆవు పాలతో అభిషేకం చేయటం వల్ల దీర్ఘాయుషువు లభిస్తుంది. నెయ్యితో శివునికి అభిషేకం చేస్తే మోక్షం లభిస్తుందని, గంధంతో అభిషేకాన్ని చేస్తే లక్ష్మీ కటాక్షాన్ని పొందవచ్చునని పురాణాలు చెబుతున్నాయి. ఆధ్యాత్మికంగా ఎవరికీ చెప్పకుండా రహస్యంగా చేసే పూజలకు, మంత్ర జపాలకు చాలా విశిష్టత ఉంటుందని భక్తులు నమ్ముతారు. ఎందుకంటే రహస్యంగా చేసే శివ పూజ వల్ల పూర్తి ఏకాగ్రత లభిస్తుంది. బయట ప్రభావాలు, ఇతరుల అభిప్రాయాలు లేదా ప్రశంసల పట్ల కోరిక లేకుండా కేవలం దైవంతో అనుసంధానం కావటానికి ఇది సహాయపడుతుంది. పూజ చేస్తున్నామని ఇతరులకు చెప్పడం వల్ల అహంకారం చోటు చేసుకోవచ్చు. నిశ్శబ్దంగా చేయటం వల్ల నిస్వార్థ భక్తి పెరుగుతుంది. ఈ పూజ వల్ల ఉత్పన్నమయ్యే ఆధ్యాత్మిక శక్తి ఇతరులతో పంచుకోకుండా తమలోనే నిక్షిప్తమై ఉంటుంది. దీనివల్ల ప్రయోజనాలు మరింత ఎక్కువగా ఉంటాయని నమ్మకం. అలాగే కొన్ని మంత్రాలు, తంత్రాలు గోప్యంగా సాధన చేసినప్పుడే పూర్తి ఫలితాలను ఇస్తాయని పండితులు చెబుతున్నారు. ఇక ఈ వ్రతం 42 రోజులే. ఎందుకు చేయాలంటే హిందూ, ఇతర ఆధ్యాత్మిక సాంప్రదాయాల్లో కొన్ని సంఖ్యలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. 40 రోజులు, 41 రోజులు, 48 రోజులు వంటి కాల వ్యవధులు సాధనలు ఎక్కువగా కనిపిస్తాయి. 42 రోజులు నిరంతరాయంగా పూజ చేయటం వల్ల ఒక వ్యక్తిలో క్రమశిక్షణ, నిలకడ పెరుగుతాయి. ఇది ఒక ఆధ్యాత్మిక అభ్యాసంగా మనసును శుద్ధి చేస్తుంది. నిరంతర సాధన ద్వారా కర్మబంధాలు బలహీనపడతాయని, కొన్ని రకాల దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. శివుడు సృష్టికర్త, లయకారకుడు. శివుడిని ఆరాధించడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. శివుడు ధ్యానానికి ప్రతీక. 42 రోజులు గోప్యంగా ఆయనను పూజించడం వల్ల మానసిక ప్రశాంతత, స్థిరత్వం లభిస్తాయి. ఒత్తిడి, ఆందోళనలు తగ్గుతాయి. శివుడు రుద్రుడు, దుష్టశక్తులను సంహరించేవాడు. శివ పూజ వల్ల ఇంటిలోని వ్యక్తులని ప్రతికూల శక్తులు, నరదృష్టి, చేతపడి వంటి వాటి ప్రభావం తగ్గుతుందని భక్తులు నమ్ముతారు. శివ పూజ ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుందని, దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తరచుగా శివుడిని ఆరాధిస్తారు. అలాగే శివుడు మోక్ష ప్రదాత. నిరంతర శివ పూజ ద్వారా ఆధ్యాత్మిక మార్గంలో పురోగతి సాధించి మోక్షానికి మార్గం సుగమం అవుతుందని భక్తులు భావిస్తున్నారు. శివుడు భక్తుల కోరికలను త్వరగా తీర్చే దైవం. నిబద్ధతతో, భక్తి శ్రద్ధలతో 42 రోజుల పాటు చేసే పూజ వల్ల కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. శివుడు ఐశ్వర్య ప్రదాత కూడా. ఆయనను పూజించడం ద్వారా ధనధాన్యాలు, సిరి సంపదలు వృద్ధి చెందుతాయి. జాతక చక్రంలో ఉన్న గ్రహ దోషాలు, ముఖ్యంగా శని, రాహు, కేతు దోషాల ప్రభావం తగ్గుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ 42 రోజులు శారీరక శుద్ధితో పాటు మానసిక శుద్ధి కూడా అవసరం. చెడు ఆలోచనలకు దూరంగా ఉండాలి. ఓం నమః శివాయ పంచాక్షరి మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించడం లేదా మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం మంచిది.